పోనీ ఇక చలో 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 ఫ్రెండ్స్ వచ్చేసినాం మనం అయితే ఇక పోనీ ఉండదు ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు అప్పారావు అయితే మనకు ఆడ కత్తిపూడి కాడ కలిసిండు. మన ఛానల్కి స్వాగతము. మనకు ఎందుకంటే బండి సర్వీస్ చేయించినప్పుడు సీట్లు కవర్లు అన్నీ నీట్గా చేసుకోవాలి. నేను మొన్న ఆటో నార్లో చెప్పిద్దాను కూడా టైం లేదు మాకు, ఎందుకంటే వెళ్ళిపోయినాము. మళ్ళీ లోడ్ ఎత్తుకొని వచ్చినాం. మళ్ళీ దుమ్ము మన పోటర్ ఎత్తుకొచ్చాం. ఏది మన శుద్ధ ఏ దుమ్ము మన దుమ్ము రేట్లు ఉన్నట్టున్నాం. అలా మేము దుమ్ము ఉన్నట్టున్నది నాకు నచ్చలేదు అసలు. వచ్చిన బండి తీసుకొచ్చి ఇక్కడ మన రాయమంట్ల ఇప్పి మొత్తం చేపిస్తున్నాయి. ఇక చేపించి ఏం చేయాలి, మళ్ళీ సీట్ కవర్ గీవులు అన్నీ నీట్గా చేసుకున్నాం. మా ఇలా కూడా సర్వీసింగ్ చేస్తే 1000 రూపాయలు అట్ట ఫస్టే చెప్పిండు 1000 రూపాయలు అన్ను. సరే ఇప్పుడు ఎట్లా చేస్తారో చూద్దాను. ఇక ఏ భయ్యా జల్ది జల్ది సాఫ్ करो जा, मेरा अच्छा साफ करोगा. वो पहिला बंद का कर रहा है रो या आता मला का है आता मला वरते नुवे याला नहीं प्रेशर वाले गन से मार देगा लास्ट. ठीक है हां ठीक है जरा ऊपर साफ करो. हाँ ऊपर साफ करो. दारा का रसा ही दारा आता बाल को तो साफ पास है. अरे और बाबू सोलर ऊपर साफ करो. वो लाइट का राउंड का साफ करो. हाँ जरूर मारो साफ करो साफ करो. ఏ సారాలు మంచిగా తేడా రుద్దాలి. ఎట్లా మన క్లాస్ ఎట్లా కనపడాలి, నీట్గా కనపడా. ఏ నాకు సెంటర్ మీద సాఫ్ करो. हाँ एक ग्लास को नाको. वो कपड़ा साफ करोगे ग्लास साफ करो. चल ऊपर साफ करना जा वो गली दे తీరా పిల్ల ఎవరు ఫర్గా నీ అమ్మ అందరు కానీ పని మేము చేయాలి. అర మీకు ఎక్కడ పోయినా మాకు తప్పదే. దీంతేనా ఇది లేస్తా నాకు ఇది లేస్తున్నా. ఎక్కడ పోయినా తప్పదు మనకు. మా షేర్ అంటే మా షేర్ కూడా అయితే कपड़ा साफ कर रहे जी, कपड़ा साफ करो. ऊपर अगर साफ करना क्या वो मट्टी आते क्या मत गीट पड़ता नहीं नाक माल तिक्का दे सोलर क्या साफ जाएंगे ना. वही पाइप तोड़ कर नीचे मारना क्या साफ करेगा. अच्छा होता है गली गली तो आना. మనక ఎడ చేస్తారు నీట్గా పర్మిషన్ అయిపోగానే మొత్తం నీట్గా చేస్తారు. ఒక కాడ ఎత్తి కుప్ప పోసి మన టిప్పర్ తోటి అవసరం వస్తుంది. ఏమో గన్ను పట్టుకున్నాం అయ్యి అది మన ఎడ సర్కల్ కలిపే గన్ను కాకున్నట్టు ఏమన్నది. వారు నాయన ఎవరు ఏ భయ్యా अच्छा मारना है इसको. ఏం బాగా ఉంది ఎవరా నాయన తిరిగి. ఏం బాగా ఉంది పకడాజీ మరి ఏం బాగా ఉంది ఎవరా నాయన తిరిగి. सिंपल के अच्छा मारो सिंपल का नीचे गिरिश मार देगा. ओ लपड़ा लपड़ा है ना, ओ लपड़ा लपड़ा है ना. నాకు అర్థం కాలేదు సార్. ठीक है मेरे वीडियो करो जी, मेरी वीडियो अच्छा. वीडियो करो जी, मेरी वीडियो अच्छा. ऐसे मारना क्या उधर है ना लपड़ा आतेगा. वो मट्टी है ना वो लिखेगा. वो నిచ్చెన సపోర్ట్ పెట్టి జర మంచిగా గడిపిద్దాను. ఎందుకంటే నిచ్చెన ఉందిగా మనకు చేద్దాను. ఎందుకంటే మళ్ళీ ఆడిపోతే లోడింగ్ కాడ తీసుకురేమో. నిచ్చెన క్రాస్ ఆతే क्या
इधर सेंटर में आना सेंटर 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 नको जी ఇంకా చక్క లేపాల్సిన తమ్మి దోస్తులు ఇప్పుడు చూడు ఎంత సాపు చేపిస్తున్నా ఎంత మట్టి మళ్ళా సాపు చేపించినట్టు చూడు ఎట్లా ఉంటుందో నీట్గా అర్థం ఉన్నట్టు ఉంటుంది అందరు బారోజీ ఓ గలీని ఆతే అందరు ఓ మట్టి అన్న దోస్తులు ఇది చిన్నగా ఉన్నది అని లేపుకొచ్చినాం కానీ అది పెద్దగా ఉంది ఇప్పుడు దాన్ని లేపరాదు దాన్ని లేపితే అయితే ఇది పట్టుబడుతుంది ఇక లేపరాదు ఏం లేదు కానీ పూలు వేసుకొని సన్నులు సాపు చేస్తాను అని చెప్పిన కాపరు వాళ్ళు ఇంటోళ్ళు చెప్పిన ఇక చేస్తున్నారు మరి ఎందుకంటే లేవది మళ్ళీ లేపి పెడితేనే మళ్ళీ ఇంకో లోటు చెప్తుంది ఆఫీస్ కాడ మళ్ళీ దించాలంటే చాలా బాగా అవుతాయి మనకు వద్దనే ఇక చెప్పిన ఇక ఏ అద్దాలు సాఫ్ చేసుకునేవి జర తేడా బినుకుంటే మంచిగా ఉంటుంది మళ్ళీ గలీజ్ ఉన్నాయని ఈ దువ్వన మా షేర్ది ఏం చేయాలి ఇక ఇది కూడా అడుగుతున్నా దోస్తులు బండి సర్వీసింగ్ చేసినప్పుడు అన్నీ నీట్గా చేసి పెట్టుకోవాలి ఎందుకంటే సర్పు వేసి నీట్గా చేసి పెట్టుకోవాలి మనం ఎప్పుడే ఏదైనా ఏం తమ్ముడు సాఫ్ కరా ఇక వీడియో కూడా మైక్ వాళ్ళ ఎందుకంటే అంతా సాఫ్ చేసి పెట్టుకోవాలి ఎన్ని బండి మొత్తం సాఫ్ చేసుకొని నీట్గా చేసుకున్నాం అన్నీ నీట్ చేసి పెట్టుకుంటే కూడా మనకు తుర్తి ఉంటుంది మంచిగా తినేది కూడా జర ఒంటికి పడుతుంది అప్పుడు ఎందుకంటే ఇంతవరకు ముఖం కూడా కడుకోలే చాలా తాగలే మేము ఇప్పుడు టైం ఎంత అవుతుంది టైం ఎంత అవుతుంది 10 అవుతుందా 10:30 అవుతుంది ఇంతవరకు చాయ్ కూడా తాగలే మొహం కూడా కడుక్కోలే అదే నీట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందని ఇవన్నీ మన సీట్ కవర్లు చూడబీకినాం ఉతికినాం కంపౌండర్ వేసిన మా వాడిని ఆ కంపౌండర్ కూడా తెలియదు కానీ ఇది కెరక రాజు కెరక మనకు తెలియదు ఉతికేది ఎరక సర్పు నీళ్ళ లేచి తొక్కేది ఎరక అంతే ఏం లేదు మనం ఇది ఒకటే చేసేది ఇక ఏం చేస్తాం మనకు కంపౌండర్ ఏమిటికే మరి ఆసనక కమ్మగా సెంటు ఆసన వస్తుందిగా అమ్మ సెంటు కొట్టినా ఎవరల్లా హాయ్ దోస్తులు మేమైతే శుద్ధ ఎత్తుకొచ్చి కాకినాడలో అన్లోడ్ చేసినాము అన్లోడ్ చేసినాక మా షెడ్ ఫోన్ చేసి అన్నట్టుగా మస్తాన్ ఆఫీస్ అన్నాడు మస్తాన్ ఆఫీస్కి రా మనం అగర్తలకు మేఘాలయమైనా లేకపోతే సించేర్ కన్నా పెడదాను అన్నాడు సరే ఐజ్జోల కన్నా పెడదాను అన్నాడు అందుకనే తెచ్చి ఇక్కడ పెట్టుకున్నా ఇప్పటికీ 2 రోజులు అయిపోయింది మరి బ్యాటరీలు నీళ్ళు చూడలే ఎందుకంటే మంచి మన చాలా లాంగ్ పోతే చాలా ఇబ్బంది అవుతుంది మనం చాలా బ్యాటరీలు నీళ్ళు పోస్తాం ఇప్పుడు 4 నెలలు అయ్యా చూడలే ఎందుకంటే నిన్న బండి సర్వీసింగ్ చేసుకుని వచ్చినాం నిన్న పోతారంటే ఇక బండి రన్నింగ్ ఉంటే పోయినా లేకపోలేదు అనుకున్నాం ఇప్పుడు చూసుకోవాలి జర బ్యాటరీలు అయితే 3 బాటలు నీళ్ళు తెచ్చుకున్నాం మేమైతే చూద్దాన్ని ఇప్పటికైతే చూసి పోసుకోవాలి ఎందుకంటే మనం ముందు జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడైనా అయ్యే తేడా కడుక్కున్నాం మంచిగానే నిన్న ఏదైనా పొక్క కనపడుతుంది అమ్మ హెల్మెట్ చూస్తారు నువ్వు చూపెట్టు అమ్మ అంత లేవు చూడు సుక్క కూడా అంత లేవు పోసుకోవాలి చాలా రోజులు ఇప్పుడు పోయాక మనం అన్నీ మూతలు తీసుకొని ఫస్ట్ పెట్టుకొని అన్నిట్లో చేస్తాం పోసుకుంటూ పోవాలి ఎందుకు గంజి నీళ్ళు పెట్టినాక చూసుకోదాన్ని మనం అంటారు ఎరికైనా ఇప్పుడు చూస్తేనే నువ్వు వాటి 2 తెస్తా 3 నేను 4 తీసుకురామంటే నువ్వు నాకు గుర్తుంది మళ్ళీ నాకు లేవని చెప్పి నేను కూడా చెప్పిన మళ్ళీ ఊగా ఏమో కానీ తెపోతాను 5 దోస్తులు ఇప్పుడైతే సుఖేంది అది ఏది ఉండే చిన్సుకి అయితే లోడ్ అయింది మరి యాంచే మస్తాన్ ఆఫీస్ నుంచి రాయమారి నుంచి వెళ్ళి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము 50 కిలోమీటర్ దూరం ఉంటుందట మరి చూద్దాను మరి ఎంత దూరం అయితే పేపర్ గీపర్ జిరాక్స్లు తీసుకుండు ఆర్సీ పాన్ కార్డు అన్నీ జిరాక్స్లు తీసుకుండు మళ్ళీ వెళ్ళిపోరు అని అంటే మరి ఇప్పుడైతే ఆ లోడు రేపు అయితే కానీ ఇప్పుడు వెళ్ళిపో అన్నారు వెళ్తాను ఇప్పుడైతే ఎక్కడ మన కొవ్వూరు బీచ్ దాటినాక లెఫ్ట్ సైడ్లో దిగాలన్నాడు అసలు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే బండి ఎంట్రీ చేయించుకొని వచ్చిన 1 కిలోమీటర్న్నర అన్నాడు వాళ్ళ లోపలికి పోయి ఎంట్రీ చేయించుకొని వచ్చిన ఓకే అన్నప్పుడు లోడు రమ్మన్నారు వెళ్తున్నాము కానీ క్యాబిన్ మీద 2 బస్తాలు 3 బస్తాలు వస్తాయి చెప్పలేము పౌడర్ బస్తాలు అయ్యి అన్నారు ఆంగ్లర్ దించున్నాయి జర అక్కడ వాళ్ళని అమ్మాలన్న వాళ్ళని పట్టుకొని మరి జర లేపుకొని ఫిట్ చేసుకోవాలి ఏం చేస్తాం బతిలాడుకొని ఆయన టాటా చెప్తాను మన వీడియోలు చూస్తారట హాయ్ ఆడికి రారే అంగడి చెప్తా అని 1 కిలోమీటర్న్నర ఉంటుంది ఆడికి పోవాలంటే లోడు ఎస్సీ
లొకేషన్ మాత్రం బాగుంది. వెనకాల మాత్రం వచ్చి పార్కింగ్లో బండి పెట్టి వచ్చి ఇక్కడ మంచి ఎంజాయ్గా పండుకోవచ్చు. హాయిగా లో యాప్లు తీసుకొని పోవచ్చు. ఏం చేస్తాం మనం, అట్లా ఉన్నది. ఇక స్పీడ్ అస్సలే వద్దన్నాడు, 10 కంటే స్పీడ్ వద్దు, అంత సిస్టమేట్ ఉంది. ఇలా అయితే రైట్కి పోయి కాండ పెట్టుకొని మళ్ళీ చక్కగా పోవాలన్నట. ఆడ గోదాం ఉంటుందా, గోదాం కాడ లోడ్ అవుతుందట. పోయి అయితే ఎంట్రీ ఆడ చేపించి వస్తే ఏ కాండ పెట్టమంటాడో చూడాలి. ఈ కాంట సార్? సార్ ఓకే సార్ ఓకే ఓకే. అబ్బా కాండ పెట్టుకొని బయటకు వచ్చేసేయి అంటుండు. రైట్ వెళ్తున్నాం ఇక దోస్తులు, ఫ్రెండ్స్ వెళ్తున్నాం. ఇక లోడ్ అయితే అయింది. అయ్యా ఏం అదృష్టం, అమ్మ పట్టగట్టాలనే తీసుకొచ్చినాడ. పాటలు ఆడాడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అమ్మ ఒక బోరీలు వేస్తారు కొత్తవి. ఈ ఆడి పోయే వరకు గంట పడుతుంది ఆ రోడ్కి ఎక్కే వరకు. అయి దోస్తులు ఫ్రెండ్స్, ఇప్పుడైతే అప్పారావు అయితే మనకు ఆడ కత్తిపూడి కాడ కలిసిండు. ఎందుకంటే చాలా రోజుల మీరు కూడా అది చేస్తారు, అప్పారావు వస్తాడు అండగా. ఇలా అయితే అప్పారావు వచ్చిండు. అనకాపల్లి దాకా తోలుతాడన్నాడు. తోలు అయ్యా నువ్వు చాలా సంవత్సరం నడిపినావు, ఎట్టుందో చూడని మళ్ళీ నేను ఇచ్చిన. ఇప్పుడు అనకాపల్లి పోయి ఆడ బంకులో పెట్టుకుంటాం. సేటు వస్తున్నాడు, ఆడికి పోయి పార్కింగ్లో పెట్టుకోరన్నాడు. ఆడికి పోయి పెట్టుకుంటాము. ఏమో అప్పారావు నువ్వు మంచి సంవత్సరం అవుతుంది, సంవత్సరం అయింది. ఎందుకంటే మంచిగా పర్లేదు. బండి తోలక మాత్రం సూపర్ తోలుతాడు. పచ్చిసారికి ఎత్తుకోలే ఇవ్వాలి ఆయన. బండి మా గాలం అని వచ్చిన ఆడిస్తాడు. బండి తోలక మాత్రం బాగా తోలుతాడు. బండి డోర్లు ఎట్టేస్తాడు ఒక్కడే. ముగ్గురు మధ్య లేవదు అది. మా సేటు బండ్లు అమ్ముకున్నందుకు ఇప్పుడు అప్పారావు ఈ బండ్ల మీద లేకపోతే మన బండ్ల మీద చేస్తాం. మా సేటు కూడా చాలా మంచివాడు, మంచిగా చూసుకున్నది. ఈ సేటు కూడా మంచిగా చూసుకున్నదట. అందుకనే ఈ బండి ఎక్కింది అప్పారావు. చూడలే చూద్దానే కొత్త బండి ఏమో బాగుందిగా మంచిగా ఉంది. బండి మాత్రం సూపర్ ఉంది. ఇదేంది ఏసా అమ్మ ఏసి కూడా ఉందా? కొత్త వాళ్ళకి ఏసీ ఇచ్చారు కదా. అబ్బా ఏసి వేసుకొని హాయిగా బాగుంటుంది. ఇక దాన్ని మంచి పెట్టించారు. ఈ మాత్రం జబర్దస్త్ ఉంది, సూపర్ ఉందా. ఎలా కట్టించారు అప్పారావు? ఇదే విజయవాడ 2 నెలలు అవుతుంది బండి వచ్చి. నెలేనా? అమ్మ పొరగాడు ఇంత పొడుగు నాడి సీట్ ఎంత దూరం ఉంది. నా కాళ్ళు అంతరు ముందర హైట్ ఉంది. పర్లేదు మంచిగా ఉంది బండి. ఓకే హాయ్ దోస్తులు, ఇక అప్పారావు మేము అయితే వెళ్ళిపోతాం. ఈ తమ్ముడు పెయింటింగ్ పోతాడట. ఏషియన్ పెయింటింగ్ కలర్ డబ్బాలకు. అప్పుడు మేము పోయినాక అదే అప్పారావు పెట్టించేది ఎప్పుడెప్పుడు. పోదాంపా. ఏం చేసా రాత్రి అయితే అప్పారావు నేను వచ్చినాం. బండి తీసుకొచ్చిన బంకులో పెట్టాం. వెళ్దా చూసే వరకు టైరు లోపలికి పంక్చర్ అయింది. ఆ బాధలు ఇస్తుంటే డ్రైవర్లు అయ్యి ఇక చూడు పంక్చర్ అయింది. కన్నా బాధలు అవుతున్నాయి. ఓరు బాబురాజుగా ఈడు ఏం తింటే పంతాడు ఇంకే వచ్చిండు. ఏమిటి లేదు. నాకేం వస్తాయి కదా, ఎప్పుడు సెల్ పెట్టుకొని చూస్తాడు. బండి చూడడు ఎప్పుడు సెల్లు. గుందరా అది బయటికి జరా బలకల్లోని బయటివి. ఇట్లా గురిస్తే ఉరికొస్తుంది. అటు ముందలు పెట్టు చూడు. గిట్టారంగా ఉరికొచ్చా. అది నాకు వస్తుందా? నువ్వు గిట్టారంగా ఉరికొచ్చా. భీముడు అప్పారావు ఓట్లు చిన్నగా లేదుగో. గాలి అయితే చాలా తక్కువ ఉంది. ఎంత ఉందంటే 90 ఉన్నది. 160 ఉండేది పోయి 90 ఉంది. 70 తక్కువ ఉంది. ఇక చూస్తే ఆడ చిన్నగా ఉంది కానీ దొరుకుతుంది అసలు. ఎందుకంటే మంచిగా లాంగ్ పోయే బండి జర చూడు తమ్మి అని మేము చెప్పినాము. లాంగ్ పోయే బండి నా స్టాప్కి వచ్చే బండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్తే చెక్ చేస్తారు మళ్ళీ నీళ్ళు పెట్టి. కాకపోతే మళ్ళీ ఆయన పౌడర్ వేసుకోవచ్చు. కానీ కుత్తలే అందరినయ్యే. మనము పాత ఐరియన్ అప్పుడు ఎక్కపోయినా ఒక బిక్ ఐరియన్ కంపెనీలో గుచ్చుకుంది. ఇది టెన్షన్ బాత్ కరో ఆరామ్కే దాల్నా పౌడర్. నీటి గ్యాప్ వచ్చింది. గాలి పెట్టామనుకో తుక్కు అంటుంది. ఎందుకంటే ఇలా ఒక 10 ఫోన్లు తక్కువ పెట్టినా. ఇది పురాణ ఇటువరకు పోయింది.
కొంచెం ఎడ్జి గోయడ ఇట్లా కట్ చేసి చుట్టూ లోపల బాదు. అందుకని టైర్ తిప్పేసి పెట్టినా కానీ ఎప్పుడు గుప్పికొంటుందో ఏమో సంగతి చూద్దాన్ని. ఏమో సపడా పోరాదు నాకు. చలో ఫ్రెండ్స్ వచ్చేసినాం మనం అయితే పోనీ. బండి ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు ఇప్పుడు ఎట్టురకాల చూడు బండి. ముసలి పనులు అన్ని ముసలి పనులు చేస్తాడు. టైర్లు పంచర్ చేసుకుంటా. నీ బండి డ్యూటీ లేకపోతే టైర్ పంచర్ చేస్తావు. అగోగో అగోగో రాగానే ముళ్ళు గుచ్చుకుంది. ఇట్లా ఇటు నడుచుకుంటూ పోతున్నాడు, ముళ్ళు గుచ్చుకుంది. ఇప్పుడు ఒకటే దెబ్బకి ఎక్కితే ఏం చేస్తాం? ఇప్పుడు ఛాలెంజ్ పెట్టిండు ఒక్కటే దెబ్బకి ఎక్కియాలని. నాకు ఎక్కి అన్ని కలుతాయి నాకు. కూడా చూసిరుగా తమ్ముళ్ళు, చూసిరా ఒక్కటి దెబ్బకి ఎక్కిందా? అలా చూపి ఒక్కటి దెబ్బకి ఎక్కిందా? నల్లి ఎందుకు కలడు దోస్తులు? నల్లి ఇగో ఈడోటి ఈడోటి ఉంది. నల్లి కలిసినట్ట కాలు ఉన్నట్ట ఆపోజిట్లు ఉంటాయి. నీకు ఒక్కనికే ఎక్కిస్తుంది అనుకున్నా అమ్మ. ఓలా అట్నే ఉంటాయి. ఎప్పుడైనా అట్లు ఆపోజిట్ ఇట్లా ఫుల్ టైట్ చేసి ఇటు వేసుకోవాలి. మళ్ళీ కింద గట్టి కానీ రాడ్ పెట్టి ఇట్లా వేసుకొని ఇటు వేసుకోవాలి. ఇక మిగతా నట్లు ఎక్కించుకున్నాం కదా. ఇక అప్పుడు అంతే లేపాలి. అమ్మది పోయింది పిన్నులు వచ్చేది. ఏమో టోపీ అంతా పోయింది కానీ మనకి బండి మన ఎప్పుడో శుద్ధ లోడ్ అయింది. శుద్ధ లోడ్ ఎట్లా అయింది, ఎట్లా అన్లోడ్ అయింది అని చూపించిన మంచిగా. మీరు ఇప్పుడు శుద్ధ లోడింగ్ చూసిరు కదా. ఎప్పుడు పెట్టలే శుద్ధ లోడింగ్, మనం ఫస్ట్ టైం పెట్టినాం. ఆ శుద్ధ లోడింగ్ పెట్టినప్పుడు ఏమైందంటే బండి చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దాన్ని పెట్టి గీక్తారు బర్ర మట్టి. ఆ శుద్ధని ఏం చేస్తారు ఏం కథ అన్నీ తెలుసుకున్నావా మొత్తం? ఏం చేస్తారు శుద్ధని తీసుకుపోయి? అది కార్ బట్టి గీర్ బట్టి అది తయారైతే అని చెప్పినావు మరే మంచిగా. అన్నీ అంత క్లారిటీకి వస్తుంది. ఓకే మళ్ళీ ఒకసారి పెడదాం నెక్స్ట్ టైం పెట్టినప్పుడు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లోడింగ్ చేయించిండు, అన్లోడ్ చేయించుకుండు మంచిగా. రాజు ఈయన ఇద్దరు పోయిర్రు. మళ్ళీ అక్కడ ఇది మన పౌడర్ లోడింగ్ మళ్ళీ చేయించుకురు. తిన్సుకేలో అన్లోడ్ చేసి మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ పోతాం. అరుణాచల్ ప్రదేశ్ పోయి ఆ నుంచి ప్లైవుడ్ అని ఏదైనా లోడ్ వేసుకొని మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వస్తాం. ఇక్కడికంటే బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడికన్నా కావచ్చు. ఇక ఓకే ఇక ఇంటికి రాగానే డ్యూటీ దిగుతాడంట. ఇక ఇన్ని రోజులు లెస్స చేసిన కష్టం లస్స ఉరికింది బండి. ఇప్పుడు యాక్చువల్లీ మీరు నాగాలాండ్ ఇంపాల్ అటు పోదాం అని చెప్పేసి ప్లాన్ చేసినాం. 2 రోజులు ఆపినాం ట్రాన్స్పోర్ట్ దగ్గర బండి. కాకపోతే నాగాలాండ్కి ఇంపాల్ దొరకక ఇక సరే పట్ట ఇక తించుకే ఉందనంటే ఇక దానికన్నా పెడదామని పెట్టినాం. ఇది కథ. పోతుంటే రన్నింగ్లో ఇక అన్నీ తెలుసుకుందాం. తాత ఏమేం చేసి నిన్న మొన్న కెమెరాలు అన్నీ ఉన్నాయి, తీసి చిన్నగా పెడతా కానీ ఒక్కొక్కటి. దిగుతలేదా మరి టైట్ అయింది. దిగుతా దిగదు. ఏది తీయాలి? లాక్ వేసినావు కానీ ఇది లాక్ వేయలే నేను. లాక్ అయిపోతే గిట్ట కానీ ఉంటుంది. బలం లేదు, ఇదే బలం లేదు. అవతలకెళ్ళి అట్రా ఇది దొక్కురా శివ. ఎలుగుబంటి అమ్మ చూసినా అయ్యా, మనకి ఇటువరకు వచ్చి చూసినా ఎలుగుబంటి. ఓయ్ అమ్మ బంటే, ఓడి అమ్మ ఎలుగుబంటి ఉన్నట్టు ఉండేవారు నిజంగానే. దెబ్బకి తుస్సం పోతూనే ఉంది లోపలికి. సూరా కుంభకారు నిన్నైతే ఒకటే చేతి ఊగినా లేచిపోతున్నా. ఓ నాయన చక్కదా మరి నువ్వు అయ్యా. బొమ్మ లేపినట్టు మరి ఏముంది ఎంత బరువు ఉన్నా సరే 40 కిలోలు కూడా లేను. అమ్మో ఏం చేస్తా బాండు. నేను చదువుకుంటా ఆడబెట్టు. నేను చదువుకుంటా. వాళ్ళని ఎక్కించిండట ఆటోనవర్లా. వాళ్ళని ఎక్కించి వాళ్ళకి తీయరాక వచ్చి గుంత ఇరిగిపోయింది.
ఇది చక్కగా చెప్పి అంటే ఇది చక్కగా చెప్పలేడు. రిటర్న్ అసలు పైసలు లేవు, 2000 ఇస్తారు, 2000 వాళ్ళకి ఇచ్చినట్టు పోసిని ఇంకేముంది చక్కదనం. యాక్చువల్లీ మేము నైట్ బయలుదేరినాం అక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి. నైట్ నుంచి వచ్చేసరికి ఇప్పుడు మార్నింగ్ అయింది. అప్పటిదాకా మనోళ్ళు ఇక అక్కడేం చేస్తారని చెప్పేసి రాజమండ్రి నుంచి అనకాపల్లి తీసుకొచ్చినాం. ఇక్కడ బంకలో పెట్టుకున్నాం కదా మేము ఎప్పుడైనా సరే, మన అప్పారావు వాళ్ళు నైట్ అప్పారావు కూడా కలిసింది కదా, చాలా రోజుల తర్వాత కలిసినాం. ఇంకా అప్పుడు కంటిన్యూ తిరిగేది. ఆ బండ్లు కూడా 2 బండ్లు అమ్మేసిండు. కొంచెం ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అంతా కూడా లాస్ ఉందన్నమాట. ఈ లక్షలు ఈఎంఐలు కట్టాలంటే అవుతుంది అని చెప్పేసి చాలామంది బండ్లన్నీ వదిలేసుకుంటారు, అన్ని షెడ్లకే పోతున్నాయి చక్కగా. అట్లా ఇప్పుడు ఈ మోటార్ ఫీల్డ్ అంతా కూడా ఏం లేదు. చాలామంది ఇప్పుడు వచ్చేటోళ్ళకి కూడా ఏసీ బండ్లు అంటారు, అయ్యి అంటారు, కానీ ఎంత ఏసీ బండ్లలో పోయినా ఎడ తిరిగినా కానీ రూపాయి మిగులుతలేదు. ఎవరు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకూడదు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ మీద. ఇంతకుముందులాగా అస్సలు చాలా డౌన్ అయిపోయింది. అందుకని మేము కూడా తక్కువ చేసినాం. ఇక ఈ ఏమైనా మిగిలితేనో మనం వచ్చి వర్క్ చేయాలనిపిస్తుంది. ఈ పైసలు మిగిలిన పనికి ఇంత దూరం, నేను అస్సాం పోతున్నా, నేను నాగాలాండ్ పోతున్నా, నేను మేఘాలయ పోతున్నా, నేను కాశ్మీర్ పోతున్నా, బుష్మీర్ పోతున్నా అంటే మిగులులేదు, అంత అవుతుంది లాసు. అట్లా జరిగింది. ఇప్పుడు ఇక పని చేపించుకున్నాం, టైర్ పని అయిపోయింది. ఇక బయలుదేరుతాం. ఇప్పుడు బయలుదేరితే ఇక రప్ప కొట్టడు ఇక ఇప్పుడు ఇప్పుడు బండి మనం ఇటు సైడ్ పోవాలి కాబట్టి మలుపుకొని వస్తాం. ఆడ బంక్ ఉంటుంది, బంక్లో మలుపుకొని వచ్చి పెడితే పూజ సామాన్ వస్తాయి. పూజ సామాన్ తీసుకొచ్చి పూజ చేసుకొని ఇక అట్నే చక్కగా వెళ్ళిపోవాలి ఆగకుండా. కానీ ముందే మలుపుకొని వద్దాం, అంత లోపల పూజ సామాన్ రెడీగా వస్తుంది. చలో తిన్సుకియా. యాక్చువల్లీ మనకి ఇప్పుడు అస్సాం పోతాం కాబట్టి అస్సాం బార్డర్లో ఏమవుతుందంటే మనకి 100 కిలోలు ఎక్కువన్నా సరే, 50 కిలోలు ఎక్కువన్నా సరే, మనకి ఏదైతే పాసింగ్ ఉంటుందో దాని మీద మనకి ఇంత లిమిట్ ఇస్తారు. 42 కానీ 44 వరకు ఛాన్స్ ఉంటుంది. 44 టన్నుల కన్నా 100-200 ఎక్కువన్నా సరే మనకి వెంబటే కేసు రాసేస్తారు. 30,000 కట్టుకున్నా కానీ ఆ నుంచి బండి తీయనిస్తారు, లేకపోతే తీయనియరు బయటికి. బండి ఇళ్ళనే మలుపుకుంటాం, అట్లనే ఇళ్ళనే ఫుల్ ట్యాంక్ చేసుకుంటాం. ఇక యాక్చువల్ అక్కడ భారత్ బంక్లో చేస్తుండే ఇంతకుముందు డీజిల్ కూడా అలా కొట్టించుకుంటుండే, అల్లనే పార్క్ చేసుకుంటుండే. నైట్ కూడా అల్లనే పార్కింగ్ చేసుకున్నాం. కాకపోతే డీజిల్ లేదల్లా, స్టాక్ రాలేదంట. అందుకనే ఇప్పుడు ఇళ్ళ కొట్టిస్తున్నాం. ఇక డీజిల్ పెట్టేసినాం, బండి కొట్టేస్తారు అన్నవాళ్ళు. మనం ఒకసారి పట్టా ఇట్లా అన్ని చెక్ చేసుకుందాం, ఎందుకంటే దారిలో పెట్టేటప్పుడు మళ్ళీ ఇబ్బంది జరగద్దు. లాస్ట్ టైం పట్ట ఇప్పుడు పత్తి గింజలు వేసుకుపోయినప్పుడు ఊకనే కట్టించాడు. ఇప్పుడు అదే సూపర్ కట్టించిన పట్ట మాత్రం అమ్మ బందోబస్తు కట్టించిన కానీ అబ్బా ఏక్ నెంబరే తాత, సూపర్ కట్టించండి తాత. పట్ట మాత్రం ఏ సూపర్, అందుకని తెచ్చింది. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ లేకపోతే మళ్ళీ 2 వేద్దాం అనుకున్నా పిల్లల నుంచి. పోయి పూజ సామాన్ తీసుకొస్తాం. ఇక అప్పారావు నేను పోయి మనం పోయి వేసుకొని బయలుదేరదాం. ఇక చాలా రోజుల తర్వాత కలిసిన మా మిత్రుడు రాజా, నేను, ఈయన మంచిగా బాగా తిరిగేది. అప్పుడు ఆ లోడ్ వేసుకొని పోయి ఎంజాయ్ చేసినాం. ఇక్కడ అక్కడ పోయినాం, మన ఇది మయన్మార్ బార్డర్ దగ్గర పోయినాం. స్టార్ట్ అయిపోయింది, మొత్తం బొట్లు గిట్లా పెట్టేసినాం. జస్ట్ మనం కొబ్బరికాయ కొట్టి బయలుదేరి వెళ్ళిపోవడం. ఇక బండి ఒకసారి స్టార్ట్ అయిందంటే ఆడ ఉండదు. ఇంకా మా ఎల్లమ్మ తల్లి అంత మంచి జరగాలి, మాకు క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలాగా అందరూ కమెంట్ చేయండి. బయలుదేరుతున్నాం. ఇక కొబ్బరికాయ కొట్టి అందరూ కోరుకోర్రి మంచిగా బండి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. అందరు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా. పోనీ ఇక చలో ఓకే అన్నయ్య బాయ్. తిన్సుకియాలో అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ మనం లాంగ్ వెళ్తాం అనమాట. అక్కడ నుంచి పైకి ఎక్కడికి వెళ్తాం, అరుణాచల్ ఏంది బండికి ఇట్లా వస్తుంది, అటు పోతాడేమో, ఇటు పోతాడో మరి ఎటు మలుపుకుంటాడు. సైడ్ మైనింగ్ ఉంటుంది, ఆ బండి టిప్పర్లు అన్నీ కూడా మైనింగ్లో పోతాయి. అటు పోయేటైనా మళ్ళీ ఇటు వెనుక తీసుకొని మళ్ళీ మైనింగ్లో పోతాడు. ఓకే, ఇప్పుడైతే మనకు అక్కడ వెళ్ళిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ వెళ్తామో తెలియదు, నాగాలాండ్ వెళ్తామో తెలియదు, ఎక్కడ సైడ్ వెళ్తామో అనేది తెలియదు. మొత్తానికి అయితే అటు నుంచి ఒక పైకి వెళ్ళి లోడ్ చేసుకొని మళ్ళీ మనం ఇక్కడ సైడ్ వస్తాం అనమాట. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా గ్రూప్లలో షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.